హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచంద్రెడ్డి. ఈ రోజు మన కార్తీక దీపం 2 సీరియల్ అయితే మళ్ళీ రాబోతుంది. సో దానికోసం అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. వీడియో స్టార్ట్ చేద్దాం. మన తెలుగు టీవీ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా సీరియల్ అనేది మంచి పాపులర్ అవుతాయి. సో అందులో చూసుకున్నట్లయితే ప్రతి సీరియల్ కూడా సెకండ్ భాగం అయితే రావడం అంటే జరగదు అనమాట. మోస్ట్లీ చెప్పాలంటే జరిగేది కాదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కార్తీక దీపం ఎంత పెద్ద విజయం సాధించి మనందరికీ తెలిసిందే. సో కార్తీక దీపం 2 కూడా రాబోతుంది అనేది ప్రోమోలో అయితే. సో చూసినట్లయితే కార్తీక దీపం సీరియల్ అనేది చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ టైం రిలీజ్ అయిన వాటిలో పిఆర్పేట్ లో టాప్ లో ఎప్పుడు ఉండేది. అండ్ ఆ సీరియల్ యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లకి అండ్ విలన్ కి కూడా మంచి నేమ్స్ వచ్చాయి. అట్ ది సేమ్ మంచి మీమ్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. సో డాక్టర్ బాబు ఎంత పెద్ద విజయం సాధించడం మనకు తెలిసిందే. అట్ ది సేమ్ టైం వంటలక్క కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో మౌనిత కూడా సూపర్ డూపర్ హిట్ అయి బిగ్ బాస్ వరకు వెళ్ళగలిగింది అనమాట. సో అంత పెద్ద విజయం సాధించిన కార్తీక దీపం పార్ట్ 2 అయితే మళ్ళీ రాబోతుంది అనమాట. సో దాని గురించి అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం. అండ్ చాలా మంది అయితే ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు అనమాట. సో అదే అందరూ చూసుకున్నైతే శోభన్ బాబు లాంటి హీరోకి అండ్ ఇద్దరు హీరోయిన్లు అనమాట. అది ఒకసారి అందులో ఒక హీరోయిన్ ఇంకోలేమో వీళ్ళను. బట్ వీళ్ళిద్దరు ఏంటంటే నా మొగుడు అంటే నా మొగుడు, నా మొగుడు అంటే నా మొగుడు అని కొట్టుకోవడం జరిగిపోయింది. సో అదైతే రిపీట్ చేస్తారా లేదంటే మళ్ళీ కొత్త కథను తీసుకొస్తారా అన్నది చూడాలి. సో ఈ కార్తీక దీపం పార్ట్ 2 చూసుకున్నట్లయితే మాత్రం దాంట్లో ప్రోమోలో అయితే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అదేంటంటే సో పార్ట్ 2 లో చూసుకున్నట్లయితే వంటలకు మ్యారేజ్ ఇవన్నీ కాకుండా వంటలకు మ్యారేజ్ అయ్యి తన హస్బెండ్ వదిలేయడమో లేదంటే చనిపోవడమో రెండులోకి ఏదో జరిగింది. తర్వాత అయితే తన కూతురు ఉంటుంది అనమాట. సో తన కూతురికి తానే తల్లి తండ్రి మొత్తం పెంచుతూ ఉంటది. అండ్ అట్ ది సేమ్ టైం డాక్టర్ బాబు క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా కార్తీక దీపం 2 అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని మళ్ళీ అలరించే విధంగా ఉంటది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డాక్టర్ బాబు మీద అయితే మాత్రం చాలా మందికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఇది ఉందన్నమాట. సో చాలా మంది ఆంటీస్ కూతుర్స్ కానీ అందరికి కూడా డాక్టర్ బాబు మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మోస్ట్లీ చెప్పాలంటే ఈ సీరియల్ అయితే ఖచ్చితంగా విజయం సాధించడంలో ఫస్ట్ ప్లేస్ అయితే ఉంటుంది. ఓకేనా? సో మీరేమనుకుంటున్నారు? కార్తీక దీపం 2 సీరియల్ అనేది రావడం మంచిది అనుకుంటున్నారా లేదంటే రాకపోతే ఉంటే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంచతంత్ర టీవీ. బై. జై హింద్.